హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మలేషియా సిరీస్ 2లో ఇదే లాస్ట్ వీడియో అండి. మీ అందరికీ ముందుగా ప్రామిస్ చేసినట్టు మలేషియా బడ్జెట్ ఫుల్ టూర్ ప్లాన్ వీడియో చేస్తామని అన్నాం. ఇదే ఆ వీడియో అండి. అయితే ఇంతకీ ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం, లేకపోతే మీకు ఏం చెప్పబోతున్నాం అని అంటే ఒక చిన్న జిస్ట్ చెప్తానండి. సో మలేషియా వెళ్ళడానికి అంటే ఇండియా దగ్గర మొదలుపెట్టి, ఇండియా నుంచి మొదలుపెట్టి మలేషియా వెళ్ళేంత వరకు, మళ్ళీ తిరిగి రిటర్న్ ఇండియా వచ్చినంత వరకు ప్రతిదీ డీటెయిల్గా మేమైతే చెప్పబోతున్నామండి. లైక్ ఫ్లైట్స్ కానీ, లేకపోతే ఇమిగ్రేషన్ కానీ, హోటల్స్, బడ్జెట్ హోటల్స్ కానీ, ప్లేసెస్ టు విజిట్ కానీ, ఎలాంటి ఫుడ్ మనకు దొరుకుతుంది, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఏంటి, సో ఇవన్నీ కంప్లీట్గా డీటెయిల్గా చెప్పబోతున్నాం. అలాగే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీతో షేర్ చేసుకోకపోతున్నామండి. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మరి ముఖ్యంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. అలాగే ఎవరైనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మలేషియా కానీ ప్లాన్ చేస్తున్నట్టు అయితే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న మాట అండి, ఇది మేము మలేషియా విజిట్ చేయడం థర్డ్ టైం అండి. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేదు. సో సెకండ్ టైం మేము విజిట్ చేసినప్పుడు మలేషియా సిరీస్ 1 చేసాం. అలాగే ఇప్పుడు థర్డ్ టైం విజిట్ చేసినప్పుడు మలేషియా సిరీస్ 2 చేసామండి. విజిట్ చేసిన ప్రతిసారి కూడా మేము 10 days అయితే 10 to 11 days స్పెండ్ చేసామండి మలేషియాలో. సో ఒక విధంగా చెప్పాలంటే మలేషియా కోలాలంపూర్లో మ్యాక్సిమం మాకు అవగాహన అయితే ఉన్నదండి. లిటరలీ చెప్పాలంటే లోకల్స్లో తిరిగేసి మేము కూడా అక్కడ చాలా మటుకు టైం స్పెండ్ చేసాం కూడా. సో మీరు కానీ మలేషియా సిరీస్ 1 అలాగే సిరీస్ 2 కానీ చూసినట్టయితే మీకు కూడా ఒక కంప్లీట్ ఐడియా వస్తుందండి. మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకున్నట్టయితే మలేషియా సిరీస్ 1 అండ్ సిరీస్ 2 ఈ 2 లింకులు కింద ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. బెస్ట్ టైం టు విజిట్ మలేషియా వచ్చండి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అండి. మలేషియా ఇస్ అ ట్రాపికల్ కంట్రీ అండి. సో మీకు ఆ ట్రాపికల్ క్లైమేట్ ఎక్కువగా ఉంటుంది. రెయిన్స్ అసలు మీరైతే ప్రెడిక్ట్ చేయలేరు. కానీ బెస్ట్ టైం వచ్చి మీరు డిసెంబర్ టు ఏప్రిల్. ఒకవేళ మీరు కానీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ మధ్య మంత్స్లో ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు మలేషియాని బెస్ట్ ఎక్స్ప్లోర్ చేయగలరు. మేమైతే 2 సార్లు ఆగస్ట్లో విజిట్ చేసామండి. ఫస్ట్ టైం వచ్చేసి ఏప్రిల్లో విజిట్ చేసాము. సో 3 సార్లు మేము రెయిన్స్ ఎక్స్పీరియన్స్ చేసామండి. అందుకనే మలేషియా వచ్చినప్పుడు కంపల్సరీగా అంబ్రెల్లాస్ అయితే తెచ్చుకోవాలి. ఇందాక చెప్పాను హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనే వీడియోలో ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోవాలి, ప్రోస్ కాన్స్ అన్నీ మేమైతే దాంట్లో ప్లేన్ డీటెయిల్గా చెప్పాము. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. సో మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ టికెట్స్ బడ్జెట్లో ఎక్కువ శాతం అవి తీసుకుంటాయి కదండి. మాకైతే 12,000 పడిందండి రౌండ్ ట్రిప్, అంటే వెళ్ళడానికి తిరిగి రావడానికి టోటల్గా 12,000 పడిందండి. చాలామంది 6,000కి 7,000కి 8,000 కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రైజెస్ కూడా మాకు తెలుసు, ఎందుకంటే మేము టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు ఆ ప్రైజెస్ కూడా మేము చూసాము. కానీ ప్రాబ్లం ఏంటి అంటే మాకు హాలిడేస్లోనే వెళ్ళాలి. కాబట్టి హాలిడేస్లో ఎంత ప్రైస్ ఉంది అంటే మేము వెళ్తున్నప్పుడు 12,000కి మాకు ఉందండి. అంటే మేము మా ట్రిప్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 19th to 29th అండి. ఆ టైంలో 12,000 వెళ్ళాము. సో కాబట్టి 10,000 to 15,000 మధ్యలో ఉంటే అది మంచి ప్రైస్ అనుకోవచ్చు. ఒకవేళ మాకు హాలిడేతో సంబంధం లేదు అండి అని అంటే మేమైతే ఫ్లైట్ టికెట్స్ గూగుల్ ఫ్లైట్స్లో బుక్ చేస్తామండి. అంటే గూగుల్ ఫ్లైట్స్లో నుంచి వెళ్ళి సెర్చ్ చేసి మేము బుక్ చేసుకుంటాము. గూగుల్ ఫ్లైట్స్లో వెళ్ళే రోజు రిటర్న్ డేట్ ఇస్తే మొత్తం సంవత్సరం అంతటికీ షెడ్యూల్ వచ్చేస్తుందండి. అప్పుడు ఎక్కడ తక్కువ ఉందో, ఏ డేట్స్లో తక్కువ ఉందో చూసి అలా కూడా బుక్ చేసుకోవచ్చు. మాకైతే 12,000 పడింది. ఇది బ్యాగేజ్లెస్ ఫేర్ అండి. బ్యాగేజ్లెస్ ఫేర్ అంటే మనకి చెక్ ఇన్ బ్యాగేజ్ ఇవ్వరు, ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ ఇస్తారు. అది కూడా 7 kg. చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే ఏంటి, క్యాబిన్ బ్యాగేజ్ అంటే ఏంటి, ఈ లగేజెస్ గురించి హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని ఒక స్పెషల్ వీడియో చేసామండి, ఎక్స్క్లూజివ్ వీడియో. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. మాకైతే ఫ్లైట్ టికెట్స్ 12,000 పడింది, వైజాగ్ టు కౌలాలంపూర్, అలాగే కౌలాలంపూర్ టు విశాఖపట్నం రౌండ్ ట్రిప్. అప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ అని ఆలోచించే వాళ్ళందరూ ఇప్పుడు మలేషియా మీద పడ్డారండి. దానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే మలేషియా ఈజ్ వీజా ఫ్రీ నౌ ఫర్ ఇండియన్స్ అండి. అంటే మలేషియా వెళ్ళాలంటే వీజా అవసరం లేదు. మేము లాస్ట్ 2 times వెళ్ళినప్పుడు వీజా తీసుకునే వెళ్ళాము. వీజా ఫీజు కూడా పే చేసాము, ఎక్కువే, అందరి మీద ఎక్కువే అయింది. ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి మలేషియన్ గవర్నమెంట్ వీజా లేకుండా చేసింది, ప్రత్యేకించి మన ఇండియన్స్కి అండి. కాబట్టి సింపుల్గా మనం టికెట్ కొనుక్కోవడం, మలేషియా వెళ్ళిపోవడం. సో ఎప్పటి వరకు అంటే ఈ డిసెంబర్
31st వరకు అండి ఈ ఇయర్. సో కాబట్టి మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఇంకా టైం ఉంది కనుక ఈ డిసెంబర్ లోపే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వీసా ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు. అంటే సో మన ఇండియన్స్కి వీసా ఫ్రీ అనేది తర్వాత ఎక్స్టెండ్ చేస్తారో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే వీసా ఆన్ అరైవల్ ఉండొచ్చు, దానికి డబ్బులు పే చేయాలి. కాబట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఈ 31st డిసెంబర్ ముందు ప్లాన్ చేసుకుంటే మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఎక్స్టెండ్ చేస్తారని చాలామంది అనుకుంటున్నారు, ఎందుకంటే చాలామంది టూరిస్టులు ఇటు మలేషియా వెళ్తున్నారు. థాయిలాండ్కి అలాగే ఎక్స్టెండ్ చేశారు. ఆ ఎక్స్టెండ్ చేసిన దాంట్లోనే మేము థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాం. ఒకవేళ థాయిలాండ్ ప్లాన్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అయితే వీసా ఫ్రీ కదా అని ఓన్లీ టికెట్ కొనుక్కుని వెళ్ళిపోదామంటే కుదరదండి. ఇమిగ్రేషన్లో మనల్ని కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. ఒకటి 6 months వ్యాలిడిటీ మన పాస్పోర్ట్కి ఉండాలి. రెండవది ఏంటి అంటే ఫ్లైట్ టికెట్ ఉండాలి, వెళ్ళేది ఎలాగో ఉంటుంది. రిటర్న్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. మూడవది ఏంటి అంటే హోటల్ బుకింగ్స్ ఉండాలి కంపల్సరీగా. మీరు ఒకవేళ 5 ట్రావెలర్స్ అనుకోండి, 5 మందిని ఆ హోటల్లో బుక్ అయినట్టు చూపించాలి. అలాగే ఒకవేళ 10 రోజులు ప్లాన్ చేసుకుంటే మినిమం 5 రోజుల కన్నా హోటల్ బుకింగ్ ఉండాలి. ఫండ్స్ పెద్ద ఏం అడగట్లేదండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ వస్తే అడుగుతారు. అడిగి కొంతమందిని మా ఎదురుగా ఉంచేసిన వాళ్ళని కూడా చూసామండి. కాబట్టి రిస్క్ ఎందుకు, మీకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉండాలో, ఏవైతే పర్ఫెక్ట్గా ఉండాలో అవన్నీ ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్ టికెట్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్స్ ఉంటే మాత్రం మీరు మలేషియా వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు మనం వెళ్తున్నప్పుడే 3 daysకి ముందు నుంచి ఎండాక్ ఫామ్ అనేది మనం అప్లోడ్ చేయాలండి. ఏం లేదు, ట్రావెలర్స్ డాక్యుమెంట్స్ అని మనం హోటల్ బుకింగ్స్ ఎక్కడ చేసాము, మన ఫ్లైట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఇచ్చి ముందుగానే ఎండాక్ ఫామ్ ఫుల్ చేయాలండి. సో మేము వైజాగ్ నుంచి మలేషియా జర్నీ వీడియో ఉంటుంది, ఫస్ట్ వీడియో ప్లేలిస్ట్లో, అది చూడండి. ఎండాక్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చాము. అలాగే మలేషియా రీచ్ అయిన తర్వాత వెంటనే ఏం చేయాలనేది ఆ వీడియోలో ఉంటే ప్రతిదానికి వీడియో ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి హోటల్స్ అండి. సో హోటల్స్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయని ప్లాన్ చేసుకునేటట్టయితే, అంటే చాలామందికి అంటే హ్యాపెనింగ్ ఏరియాలో ఉండాలి అని అనుకుంటే కోలాలంపూర్లో బుకిత్ బింతాంగ్ చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అండి. సో అక్కడైతే మీకు బడ్జెట్లో అయితే హోటల్స్ మీకు దొరుకుతాయి. లేదు మాకు కొంచెం ప్రశాంతంగా కావాలి అని అనుకుంటే కొంచెం అవుట్స్కట్స్కి రావాలి. అవుట్స్కట్స్ అంటే మళ్ళీ అదేదో దూరంగా అనుకున్నారు, జస్ట్ అంతా 5 to 7 kilometers రేడియస్లోనే ఉంటుంది. సో మేమైతే కొంచెం సిటీ సెంటర్కి కొంచెం డిస్టెన్స్లో తీసుకున్నాం, చౌకెట్ ఏరియాలో తీసుకున్నామండి. మేమున్న స్టే నేమ్ వచ్చి రెగాలియా అండి, రెగాలియా సూట్స్ అండ్ రెసిడెన్స్. సో ఇందులో హోటల్ కూడా ఉన్నది, అలాగే సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా. సో మేమైతే ప్రతిసారి టూర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్స్ ఆప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే 1-2 రోజులు కాదండి, 10 to 11 days ఉంటాం. అలాగే పిల్లలతో ఫ్యామిలీగా మేము ట్రావెల్ చేస్తాం కాబట్టి మాకు ఆ హోమ్ ఫీల్ ఉండాలి కాబట్టి, అండ్ ఎవ్రీథింగ్ అందులోనే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టే కిచెన్ ప్రతిది కూడా ఉంటుంది కాబట్టి మేము సర్వీస్ అపార్ట్మెంట్స్ బుక్ చేసుకుంటాం. ప్రత్యేకించి మేము కుక్ చేసుకుంటామండి, వండుకుంటాం కనుక సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటామండి. మేము ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు బుకిత్ బింతాంగ్లో ఉన్నాము. అంటే ఇంకా అప్పుడు ఇంకా పెళ్ళి అయింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సెంటర్లో ఉన్నాము. సెకండ్ టైం, థర్డ్ టైం విజిట్ చేసినప్పుడు ఇదే హోటల్లో ఉన్నామండి, ఏదైతే మీరు ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారో. సో ఇక్కడ ఇటు హోటల్ ఉంది, అలాగే సర్వీస్ అపార్ట్మెంట్ కూడా ఉన్నాయండి. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇందాక అపరాజిత చెప్పినట్లు మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాం, ఎక్కువ రోజులు ఉంటాం కనుక మాకు బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఫుడ్ హెల్త్ చూసుకోవాలి కనుక మేము కుక్ చేసుకోవడానికి ఆప్ట్ చేస్తాం. ఇక్కడే కాదండి, అటు థాయిలాండ్ వెళ్ళినా, మన ఫుకెట్ వెళ్ళినా, లేకపోతే ఇదేంటి సింగపూర్, ఇవన్నీ ఈ ప్లేసెస్ అన్నీ మేము కుక్ చేసుకునే ట్రై చేస్తాము. ఒకవేళ అలాగే మేము తీసుకున్న హోటల్లోనే ఉండాలి అంటే మేము తీసుకున్న హోటల్ కంప్లీట్గా ఒక ఫుల్ టూర్ వీడియో అయితే చేసామండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, కిచెన్ ఉంది, ఎలా వండుకున్నామో, ఎలా తిన్నామో, అలాగే ఇన్ఫినిటీ పూల్ ఉంది, కిందనే షాపింగ్ ఉంది. ఒక రకంగా జాక్ పాట్లో పడ్డాము. మా రొట్టెలి నేతిలో పడింది అంటారు కదా, అందుకనే మళ్ళీ థర్డ్ టైం వచ్చినా అదే హోటల్లో ఉన్నాము. సో ఇక్కడ హోటల్ ప్రైజెస్ వచ్చేసి సింగపూర్ కంటే చాలా చీప్గా ఉంటాయండి. ఇప్పుడైతే కొంచెం రేట్లు పెరిగాయి, ఎందుకంటే ఇప్పుడైతే వీసా ఫ్రీ చేశారో కొంచెం ఫుడ్ రేట్లు, గ్రాబ్ రేట్లు, అన్ని రేట్లు పెంచారు. ఒక రకంగా ఒక ఇద్దరికి మేమున్న ఏమంటారు స్టేకేషన్లో ఒక ఇద్దరికి కపుల్కి మీరు చూస్ చేసుకుంటే
పర్ డే 1400 నుంచి 2000 వరకు పడుతుందండి. అన్ని ఫెసిలిటీస్తో మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ పడింది. కాబట్టి ఫ్యామిలీ సైజ్ బట్టి చూసుకోండి. సో ఈ హోటల్ మీద అయితే ఫుల్ టూర్ వీడియో అయితే చేయడం జరిగింది. అలా లేదు అనుకుంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేము సాధారణంగా హోటల్స్ booking.comలో బుక్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి వచ్చే డౌట్ జస్ట్ డమ్మీ బుకింగ్ చేసుకోవచ్చా అని. కానీ లాస్ట్ టైం మాకు తెలిసింది ఏంటి అంటే, మేము ఇమిగ్రేషన్ చేస్తున్నప్పుడు చెప్పింది ఏంటి అంటే, అలా డమ్మీ బుకింగ్ చేసుకోకండి. మీకు ఏదైతే బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుందో దానితో కొన్నిసార్లు వాళ్ళు సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నారని కూడా చెప్పారు. అలా చేస్తే దొరికిపోతారు. కాబట్టి ఫ్రీ క్యాన్సిలేషన్లు ఉంటే అలా బుక్ చేసుకోండి. లేదు ఎలాగో వెళ్తున్నారు కాబట్టి ఎలాగో మేము అన్ని డీటెయిల్స్ హోటల్ గురించి ఇచ్చాం కనుక మీరు ధైర్యంగా కళ్ళు మూసుకొని బుక్ చేసేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే, హోటల్ చెక్ ఇన్ టైమ్స్ వచ్చేసి 3 o'clock in the afternoon అండి, లేదంటే 2 o'clockకి. దానికి ముందు వాళ్ళు దిగనివ్వరు, దానికి ముందు వాళ్ళు రానివ్వరు, రెస్పాండ్ అవ్వరు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎర్లీగా వెళ్ళిపోతున్నామండి మేము ఏం చేయాలి అని అంటే, హోటల్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాము. దానికి సొల్యూషన్ ఏంటో అదైతే మీరు చెక్ చేయండి. సో మీరు టికెట్స్ అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు, అలాగే ఇమిగ్రేషన్ ఎండాక్ ఫామ్ ఫిల్ చేశారు, హోటల్ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంక మీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మలేషియా రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని సిమ్ కార్డ్ అండి. సో చాలామంది ఎయిర్పోర్ట్లోనే మీకు సిమ్ కార్డ్స్ అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే డిజీ సిమ్ అయితే తీసుకున్నామండి. అంటే 4 సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారండి, డిజీ, మ్యాక్సిస్, సెల్కామ్, యూ మొబైల్. మేమైతే డిజీ వాడాము, పర్లేదు బాగానే ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సెల్కామ్ వాడామండి, ఇప్పుడు డిజీ సెల్కామ్ 2 కలిసే అని చెప్పారు. కాబట్టి మీరు ఒకసారి సెర్చ్ చేసుకుని ఏదైనా ఒక సిమ్ కార్డ్ తీసుకోండి. ఎందుకు సిమ్ కార్డ్ తీసుకోవాలి అంటే, సిమ్ కార్డ్ తీసుకుంటేనే మీరు నెక్స్ట్ నుంచి డెస్టినేషన్ సెర్చ్ చేయడం కానీ మీ హోటల్ లొకేషన్ పెట్టుకోవడం కానీ ఈజీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే సిమ్ కార్డ్ తీసుకోవడం అండి. అయితే మీరు ఎయిర్పోర్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే చాలా మంది క్లూక్లో బుక్ చేసుకుంటున్నారండి, ప్రీ బుక్ చేసుకుంటున్నారు. సో అలాగైనా చేయొచ్చు. ఎందుకు, ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా టైం ఉంటుంది కాబట్టి, టైం బౌండ్ ఏం లేదు కాబట్టి మీరు చక్కగా అక్కడే పర్చేస్ చేయొచ్చు. సో సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, మన హోటల్కి ఎలా రీచ్ అవ్వాలి అని. సో ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి మా వీడియోస్ అయితే ఉపయోగపడతాయండి. ఎందుకంటే మా ఛానల్ నేమే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాం. మా ఫ్యామిలీ సైజ్ వచ్చేసి 4 or 5 అండి, మ్యాక్సిమం 5. కాబట్టి 5 కాబట్టి మేము ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఎక్కువ ట్యాక్సీలు వాడతాం. ఎందుకంటే మా అందరికీ 10 రూపాయలు చొప్పున వేసుకుంటే 50 రూపాయలు అవుతుంది. 5 10 50. అదే 50 రూపాయలకి ట్యాక్సీ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు మేము మ్యాక్సిమం ట్యాక్సీస్ ఆఫ్ చేస్తాము. కాబట్టి ఇన్ కేసు మీరు ఫ్యామిలీగా వెళ్తున్నట్లయితే, ఫ్యామిలీగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే మీరైతే బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మలేషియా ఫర్ ఫ్యామిలీస్ ఏదన్నా ఆలోచిస్తే అది గ్రాబ్ అండి. మిగతా ఉన్నాయి కానీ గ్రాబ్ అంత ఈజీగా అయితే ఉండవు. కాబట్టి గ్రాబ్ పట్టుకుంటే మీరు ఈజీగా మలేషియా నుంచి టూర్ అంతా అయిపోద్ది. మలేషియా నుంచి కౌలాలంపూర్కి గ్రాబ్లో వెళ్ళిపోవచ్చు. మినిమం ఛార్జ్ వచ్చేసి 60 రింగెట్ ఉంటుందండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మలేషియన్ కరెన్సీ వచ్చేసి రింగెట్ అంటారండి, మలేషియన్ రింగెట్. మన ఇండియన్ రూపీస్లో ఒక మలేషియన్ రింగెట్ కొనాలి అంటే 20 రూపాయలు అవుతుందండి. కాబట్టి ఒక్కొక్క మలేషియన్ రింగిట్ వాల్యూ 20 రూపాయలు, అంటే 60 రింగిట్స్ మినిమం ప్రైస్. ఎక్కడి నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళడానికి, అంటే సుమారు 1200 రూపాయలు అయితే మీకు ఎయిర్పోర్ట్ నుంచి మీ హోటల్ దగ్గరికి అవుతుంది. కానీ సోలోగా ఇద్దరుగా ట్రావెల్ చేసినట్లయితే వాళ్ళకి ట్రైన్ ఆప్షన్ ఉంది, అలాగే బస్ ఆప్షన్ ఉందండి. కేఎల్ సెంటర్కి వెళ్ళి బస్ పట్టుకోవచ్చు. బస్కి అయితే నాకు తెలిసి 15 రింగెట్ అయితే అవుతుంది. కాబట్టి సోలోగా ట్రావెల్ చేసేవాళ్ళు, కపుల్ ట్రావెల్ చేసేవాళ్ళు మీరు బస్సెస్ అయితే ఆప్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ థింగ్ చెప్పాలి, ఎందుకంటే మీకు టైం చాలా తక్కువ ఉంటే మాత్రం బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఆప్ చేయకండి. మీకు టైం వేస్ట్ అయిపోతుంది. చాలామంది 2 లేదా 3 రోజులు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మేమైతే గ్రాబ్ పట్టుకున్నాం. గ్రాబ్తో హోటల్కి అయితే 60 రింగెట్. ఈ కోడ్ జ్ఞాపకం చేసుకోండి. గ్రాబ్ మీద మేము ఫుల్ వీడియో చేసాము, ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత అవుతుంది, ఏంటి, ప్రోస్ కాన్స్ ఇవన్నీ చెప్పాము. ప్రత్యేకించి గ్రాబ్ మీద ఒక మాట చెప్పాలి అంటే, ఒక ప్రైస్ అంటూ ఎగ్జాక్ట్గా ఉండదండి. పీక్ అవర్స్లో ఒక ప్రైస్ ఉంటుంది, నార్మల్ అవర్స్లో ఒక ప్రైస్ ఉంటుంది. మేము మినిమం నార్మల్ అవర్స్లో ఉండే ప్రైస్ అయితే మేము చెప్పాము. కాబట్టి గ్రాబ్ మీద ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేసాము, అది మా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ అండి. మనం ఎక్కడికి వెళ్ళినా అన్నంకి అలవాటు పడిపోయాం కదా.
మన ఫుడ్ దొరుకుతుందా అని. అంటే సోలో ట్రావెలర్స్ అయితే ఆలోచించకపోవచ్చు, కానీ సోలో కూడా ఆలోచిస్తారు. ఫ్యామిలీస్ అయితే కంపల్సరీగా పిల్లలకి ఏం పెడతాం, పెద్దోళ్ళకి వస్తే ఏం పెడతాం అనే క్వశ్చన్ వస్తుంది. ఒక రకంగా మనకు మలేషియాలో ఇండియన్ ఫుడ్ దొరకడం పెద్ద కష్టమేం కాదండి, దొరుకుతుంది. సింపుల్గా ఈజీ అడ్రస్ చెప్పాలంటే పెట్రోనస్ టవర్స్లోనే శర్వానా భవన్ అని ఉంటుంది, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి. సూర్య కేఎల్సిసి మాల్లో అక్కడ దొరుకుతుంది. ఇంకెక్కడంటే సెంట్రల్ మార్కెట్ దగ్గర దొరుకుతుంది. ఇంకా లేదు అండి మేము మా హోటల్లో ఉండి తినాలనుకుంటే మీకు గ్రాబ్ ఉంది, గ్రాబ్ మార్ట్ ఉంది, లేదా గ్రాబ్ ఉంది. గ్రాబ్లో మీరు డైరెక్ట్గా ఇండియన్ ఫుడ్ సెర్చ్ చేసేసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. బిర్యానీ దొరుకుతుంది, ఎందుకంటే ఇండియన్స్ చాలామంది, మన తమిళ వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. మస్జిద్ ఇండియా దగ్గర కూడా ఫుడ్ బాగా దొరుకుతుంది, మన ఇండియన్ ఫుడ్. కాబట్టి డోకా లేదండి. కాబట్టి మీరు ఫుడ్ గురించి అయితే పెద్ద ఆలోచించే అవసరం లేదు. ఒకవేళ దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మా వ్లాగ్స్ అన్నీ చూడండి, మేము ఎక్కడ కొనుక్కున్నాం, ఏం కొనుక్కున్నాం, లేకపోతే మీరు మా హోటల్లో ఉంటే ఎక్కడ షాప్ చేసాము, ఏం ప్యాక్ చేసుకున్నాము. మేము పిన్ టు ప్లేన్ అండి, అబ్బా ఇది కూడా పట్టుకెళ్తారా అని మీరు అనుకోవచ్చు, అవి కూడా ప్యాక్ చేస్తాము. కాబట్టి ఆ వీడియోస్లో ఉంటాయి, మా వ్లాగ్స్ అన్నీ చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. మన ఇండియన్ ఫుడ్ అయితే తప్పకుండా దొరుకుతుంది. బట్ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్స్ అయితే మలేషియాలో ఉన్నాయండి కొన్ని, అవి అపరాజిత చెప్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్స్లో నాసీ లెమక్ ఇస్ ద టాప్ మోస్ట్ అండి. సో మేము 3 times విజిట్ చేసాం. ఈ 3 times కూడా మేము అసలు మర్చిపోలేదు. ఉన్నన్ని రోజులు ఆల్మోస్ట్ మేమైతే నాసీ లెమక్ అయితే ట్రై చేసాం. అదేం లేదండి, మన ఇండియన్ టేస్ట్ లాగే ఉంటుంది. అదేం లేదండి, కొంచెం స్టిక్కీ రైస్ ఉంటుంది, దాంతోపాటు ఎండి నెత్తళ్ళు, అలాగే చిన్న అల్లంతో గ్రేవీ ఇస్తారండి, అలాగే వేరుశెనగ పలుకులు ఇస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానిలో ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి, చికెన్ అని, ఎగ్ అని అలా ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చండి మా టాప్ మోస్ట్ ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండి. అయితే వాళ్ళు అక్కడ కట్ చేసేస్తారు చక్కగా, లేదంటే జ్యూసెస్ అండి, ఫ్రెష్ జ్యూసెస్ వితౌట్ యాడింగ్ షుగర్స్ అనమాట. ఫ్రూట్స్ వచ్చేసి నేను చెప్తానండి, రాంబుతాను, లాంగన్, మ్యాంగోస్టిన్, పూలాసన్, డురియన్, ఈ ఫ్రూట్స్ అన్ని మేము టేస్ట్ చేసామండి, కొన్నాము, టేస్ట్ చేసి ఎలా ఉంటాయో కూడా, స్నేక్ ఫ్రూట్ ఎలా ఉంటాయో చూపించామండి. ఆ వీడియో కూడా ఉంటుంది. వీలైతే మా రెండో ఛానల్ ఏంటి అంటే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఛానల్లో ఆ ఫ్రూట్స్ టేస్ట్ చేసిన వీడియో ఉంటుంది, లేదా దీంట్లో కూడా ఉంది. లాస్ట్ ఏమంటారు, మేము వైజాగ్ నుంచి రాకముందు, అంటే మలేషియా నుంచి రిటర్న్ కాకముందు ఉన్న వీడియోలో కూడా ఆ ఫ్రూట్స్ టేస్టింగ్ వీడియో ఉంటుంది. కంపల్సరీగా ఆ ఫ్రూట్స్ ఇవి అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఫుడ్ బడ్జెట్ వచ్చి మేము అప్రాక్సిమేట్గా, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పట్లేదండి, ఒక మనిషికి ఒక రోజుకి ఎంత అవుతుందో సుమారు అంటే దగ్గరలో క్యాలిక్యులేట్ చేసాము. సో అంటే మేము బయట కూడా చాలాసార్లు ఫుడ్స్ తిన్నాం కదండి, మాకు ఫుడ్ ప్రైజెస్ అయితే ఐడియా ఉంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎంత పడవచ్చు యావరేజ్గా మేము క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క పూటకి 20 రింగెట్ అండి, అది కూడా వాటర్తో కలిపి 20 రింగెట్ అంటే 3 పూటలకి 3 20 60 అండి. ఒక్కొక్క రింగెట్ 20 కదా, కాబట్టి 60 రింగెట్ అంటే 1200 అండి. అది 800 నుంచి 1200 అవ్వచ్చు, ఎందుకంటే కొంతమంది గట్టిగా తింటారు, కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అంత తినలేరు. కాబట్టి యావరేజ్న ఒక మనిషికి ఫుడ్కి అయితే 1200 అయితే అవుతుంది ఒక రోజుకి. ఇంత గ్రాబ్ ప్రైజెస్ అయితే చెప్పాము. మినిమం రైడ్ వచ్చేసి 5 రింగెట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి గ్రాబ్ ప్రైజెస్ మీరే ఆలోచించుకోండి, డిస్టెన్స్ బట్టి పెరుగుతుంది. ఫుడ్కి అయితే పెర్ డేకి 1200 రూపాయలు అయితే అవుతుంది. సో మలేషియాలో వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి మాలే అండి, కానీ మనకి కమ్యూనికేట్ చేయడం అంటే వాళ్ళతో మాట్లాడడం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఇంగ్లీష్లో మనం కమ్యూనికేట్ చేస్తే మాట్లాడితే మనకి మళ్ళీ రెస్పాన్స్ ఇస్తారు. థాయిలాండ్లా కాదండి, థాయిలాండ్ అయితే మేమైతే కొన్ని ప్లేసెస్లో ట్రాన్స్లేటర్ పెట్టుకొని మేము కమ్యూనికేట్ చేయాల్సి వచ్చింది. సో అదేం పెద్ద ఇబ్బంది ఉండదండి, బేసిక్ ఇంగ్లీష్ మనకు వచ్చినట్టయితే మనం ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. దాంతోపాటు మీరు క్యాష్ ప్లస్ కార్డ్స్ 2 క్యారీ చేయండి, ఎందుకంటే కొన్ని దగ్గర ఓన్లీ కార్డ్సే యాక్సెప్ట్ చేస్తారు. మా వాళ్ళు లోకల్ మార్కెట్స్కి వెళ్తే వాళ్ళు క్యాషే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి 2 మీ దగ్గర పెట్టుకుంటే, ఇప్పుడు గెంటింగ్ ఐలాండ్స్ ఉందనుకోండి, ఆడ కంపల్సరీగా అన్నీ వాళ్ళు కార్డ్ పేమెంటే తీసుకుంటారు. కాబట్టి కార్డ్స్ తెచ్చుకోండి. మేమైతే క్యాష్ అలాగే కార్డ్స్ 2 అంటే క్రెడిట్ కార్డ్స్ తెచ్చుకున్నాం.
కొంతమంది గ్లోబల్ కార్డ్స్, ఫారెక్స్ కార్డ్స్ తెచ్చుకుంటారు. మీరు తెచ్చుకోండి, తప్పకుండా మీకు అయితే ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చి ప్లేసెస్ టు విజిట్ అండి. ఇప్పుడు మేము చెప్పబోతున్న ప్లేసెస్ అవి కంప్లీట్గా మీ చాయిస్ మీద లేకపోతే మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, అవి వెళ్తారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, స్కిప్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు మీ బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో మొట్టమొదటిది వచ్చి మలేషియా వెళ్ళాము అని అంటే ఆ ప్లేస్కి వెళ్ళకపోతే లేదా చూపించకపోతే ఒరే మీరు అసలు మలేషియా వెళ్ళలేదని అంటారు. అదేంటంటే పెట్రోనాస్ టవర్ అండి. అది ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ సింబల్ ఆఫ్ మలేషియా ఆర్ కుఆలాలంపూర్. సో కంపల్సరీగా పెట్రోనాస్ టవర్స్ అయితే విజిట్ చేస్తారండి. సో పెట్రోనాస్ టవర్ విజిట్ చేస్తే మీరు ఒక 1 full day మీరు అక్కడ కంప్లీట్గా మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడే చాలా ప్లేసెస్ ఉన్నాయండి. సో పెట్రోనాస్ టవర్స్ విజిట్ చేసిన తర్వాత ఆ వీడియోలో అక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేవి మేము ఆ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చామండి. ఇక్కడ వీడియో పెద్దదైపోతుంది కాబట్టి చెప్పట్లేదు. చూడండి, ఒకే దగ్గర ఒకే స్పాట్లో ఉండి చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. దానికంటే ముఖ్యంగా మీకు తక్కువ టైం ఉండి ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేది బస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. కేవలం 60 రింగెట్ ఇచ్చి అంటే 1200 రూపాయలు ఇచ్చి 22 రోజులకు సంబంధించిన ప్లేసెస్ అంటే 28 ప్లేసెస్ చూడొచ్చండి. ఒక రకంగా మలేషియాలో ఉన్న టాప్ ప్లేసెస్ అన్నీ ఫ్రీగా తిప్పుతారు. కాబట్టి హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఎలా బుక్ చేసుకోవాలి, దాని పరిస్థితి ఏంటి, లేకపోతే టైమింగ్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ క్యాచ్ చేయాలి అనేది పూర్తిగా మేము ఒక వీడియో చేసామండి. ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కాబట్టి టూరిస్ట్కి తక్కువ టైం ఉంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ చాలా బాగుంటుంది. లేదండి మాకు యాంపుల్ ఆఫ్ టైం ఉంది, మేము విజిట్ చేస్తామంటే చాలా ప్లేస్లు ఉన్నాయి. కేఎల్ టవరు, సలోమా బ్రిడ్జ్, స్కైలైన్ లూజ్. ఈ స్కైలైన్ లూజ్ అనేది కొత్త ప్లేస్ అండి. పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి. గెంటింగ్ హైలాండ్స్ ఇక్కడ కనీసం 2 రోజులైనా స్పెండ్ చేయవచ్చండి. మేము ఒక రోజంతా కంప్లీట్గా ఉన్నాం. గెంటింగ్ హైలాండ్స్ మీదే పూర్తిగా 3 వీడియోలు చేసామండి. చూడండి, బట్టు కేవ్స్ కంపల్సరీగా విజిట్ చేస్తారు. ఇది ఒక టెంపుల్ అండి. మస్జిద్ ఇండియా, పెటాలింగ్ స్ట్రీట్ అంటే ఏం లేదండి, చైనా స్ట్రీట్. ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది. మలేషియా జూ అండి, చాలా బాగుంటుంది. విజిట్ చేస్తే మాత్రం అస్సలు మిస్ కాకూడదు. అలాగే సూర్య కేఎల్సి మాల్ అంటే పెట్రోనాస్ టవర్స్ ఎక్కడైతే ఉంటుందో దాని లోపలే ఈ మాల్ ఉంటుందండి. అన్నీ ఉంటాయి. అదే ఇందాక మీకు చెప్పిన శర్వణ భవన్ ఫుడ్ ఏదైతే ఉందో అది ప్లస్ బ్రాండెడ్ షాపింగ్ మొత్తం అంతా ఈ మాల్ లో. దాంట్లోనే ఎక్వేరియా కేఎల్సిసి ఉంటుందండి, ఫిష్ ఎక్వేరియం. ఇది కూడా కంపల్సరీగా విజిట్ చేయాల్సింది. చౌకిట్ మార్కెట్ అండి. ఇది సాధారణంగా బయట వాళ్ళకి తెలీదు, ఎందుకంటే మ్యాక్సిమం లోకల్ మార్కెట్ అండి. మేము చాలాసార్లు మలేషియా వెళ్ళాం కాబట్టి ఈ లోకల్ మార్కెట్కి అలవాటు పడ్డాం. ఒకవేళ లోకల్స్ ఎలా ఉంటారు, వాళ్ళు షాపింగ్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ ఇది లార్జెస్ట్ వెట్ మార్కెట్ ఇన్ మలేషియా అండి. కాబట్టి చౌకిట్ మార్కెట్ విజిట్ చేయండి. బుకిత్ బింతాంగ్ చాలా ఫేమస్ ప్లేస్, నైట్ మార్కెట్, జలనాలోర్ అంటారు. ఈ స్ట్రీట్ అంతా మీరు ఇక్కడికి వెళితే వేరే ప్రపంచం వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. షాపింగ్ కానీ, నైట్ ఫుడ్ కానీ, అలాగే పవిలియన్ అండి. కంపల్సరీగా పెవిలియన్కి వెళ్ళండి. అది వచ్చేసి బ్రాండెడ్ షాపింగ్ అండి. దానికి దగ్గరలోనే మళ్ళీ బెర్జియా టైమ్ స్క్వేర్ ఉంటుందండి. అది చాలా బడ్జెట్ షాపింగ్ ఏరియా అండి, బెర్జియా టైమ్ స్క్వేర్. అది కూడా కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్. సన్వే లగూన్ అండి, వాటర్ పార్క్. ఇది నేషనల్ మాస్క్ అంటే మాస్క్ మలేషియా ముస్లిం కంట్రీ కదా, మేము మాస్క్లో కూడా ఎంటర్ అయ్యాము. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మేము ప్లేసెస్ చెప్పామో అండి, ప్రతి ప్లేస్ మీద మేము ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఒకసారి మలేషియా సిరీస్ 1 అండ్ మలేషియా సిరీస్ 2 మీరు చూసినట్టయితే మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, వాటికి ఎంట్రీ ఫీ ఏంటి, లేకపోతే ఎలా రీచ్ అయ్యాము, సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది మాకు, సో ఇవన్నీ కంప్లీట్గా మేము డీటెయిల్స్గా అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో ట్రిప్ బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నామని చాలామంది అనుకోవచ్చు. చాలామంది మలేషియా ట్రిప్ 30,000కే, 20,000కి, 25,000కి అంటున్నారండి. నిజమే అవుతుంది, అలా కూడా ట్రై చేయవచ్చు. బట్ అది ఓన్లీ సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి పాసిబుల్ అవుతుందండి. ఎందుకు అంటే మన ఫ్యామిలీ సైజ్ బట్టి మన ట్రిప్ బడ్జెట్ అనేది మారిపోద్దండి. కాబట్టి మేము అలా చెప్పట్లేదు. మేము విడివిడిగా దేనికి ఎంత అవుతుందో మేము చెప్పాము. స్టార్టింగ్ ఫ్లైట్ టికెట్స్ నుంచి, అలాగే ట్రాన్స్పోర్ట్ నుంచి, హోటల్స్ నుంచి, ఫుడ్ నుంచి, అలాగే ప్లేసెస్ టు విజిట్, ఆ ప్లేసెస్ టు విజిట్ దగ్గర టికెట్ ప్రైస్ ఎంత అయిందో అనేది విడివిడిగా చెప్పాము. కాబట్టి మీ ఫ్యామిలీ సైజుని బట్టి మీరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకైతే బడ్జెట్ వచ్చేస్తుందండి. చాలామంది అడుగుతున్నారు, మాకు ట్రిప్ వెళ్తున్నామండి ఎంత పట్టుకోవాలి మేమని.
మీ ఫ్యామిలీ సైజ్ ఎంతమంది, దాంట్లో చిన్నపిల్లలు ఎంతమంది, పెద్దోళ్ళు ఎంతమంది తెలియకుండా మేమైతే చెప్పలేమండి. రెండో క్వశ్చన్ ఏంటి అంటే, మాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ మేము ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కాబట్టి అన్నీ కలిపి చెప్పడానికైతే ఇక్కడైతే కష్టం అండి. కాబట్టి మీ ఫ్యామిలీ సైజ్ బట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మీరు బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రకంగా చాలామంది చెప్తున్నట్టు తక్కువ ప్రైస్కి అయితే మలేషియా ట్రిప్ అయితే ప్లాన్ చేయొచ్చు. కానీ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకునే వాళ్ళు కక్కుర్తి అనే కంటే పిసనార్తనం చేయలేరు కదా, ఫ్యామిలీని కంఫర్టబుల్గా ఉంచాలని చూసుకుంటారు కదా. అలాంటప్పుడు ప్రైస్ పెరుగుతూ వెళ్తుందండి. మాకు వచ్చేసి నాకు తెలిసి 1,50,000 అలా అయింది ఫ్లైట్ టికెట్స్ అన్నీ కలుపుకొని. ఎందుకంటే మరి చిన్నపిల్లలు ఉన్నారు, 10 రోజులు మేము స్పెండ్ చేయాలి, వీడియోస్ తీయాలి, మాకు ఫుడ్ కావాలి, అవన్నీ కవర్ చేయాలంటే మాకు స్పేషియస్ ప్లేస్ కావాలి. కాబట్టి మాకైతే ఎక్కువ అవుతుంది, మీకైతే చాలా తక్కువ కావచ్చు. కాబట్టి ఇదైతే మీ మైండ్లో పెట్టుకోండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకున్నానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ నచ్చినట్టయితే ఒక్క హార్ట్ సింబల్ ఇవ్వండి. ఇక్కడతో అయితే మలేషియా సిరీస్ 2 అయితే ఎండ్ అయిందండి. మీరు కానీ మలేషియా ప్లాన్ చేసుకున్నట్టయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మలేషియా సిరీస్ 1 అండ్ సిరీస్ 2 కంప్లీట్గా అన్ని వీడియోస్ చూస్తే మీకు ఓవరాల్గా ఒక ఐడియా అయితే వస్తుందండి. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మాకు రిక్వెస్ట్ పెడితే తప్పకుండా మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫేస్బుక్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. అండ్ మాకు ఇంకొక ఛానల్ కూడా ఉన్నదండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్. అందులో కంప్లీట్గా మేము మా ఫ్యామిలీ, మా డైలీ రొటీన్, పేరెంటింగ్స్, లేకపోతే పిల్లల్ని ఎలా చదివించడం, లేకపోతే వాళ్ళతో రొటీన్ ఏంటి, లేకపోతే కపుల్ గోల్స్, సో మేము ఏం పనులు చేస్తున్నాం, సో ఇవన్నీ కంప్లీట్గా అయితే మేము మా డైలీ వ్లాగ్స్ అయితే మేము అందులో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని నెక్స్ట్ వీడియో వచ్చి మా నెక్స్ట్ టూర్ ప్లాన్, నెక్స్ట్ ట్రిప్ అనౌన్స్మెంట్ అండి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్, bye bye, take care.